హాయ్ ఫ్రెండ్స్, అల్లు అర్జున్ సుకుమార్ వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న లేటెస్ట్ చిత్రం పుష్ప పార్ట్ 2. ఈ మూవీకి సంబంధించిన టీజర్ను ఈ నెల 8వ తేదీన అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేయగా ఆ టీజర్కు స్పందన ఎలా ఉంది? అస్సలు మామూలుగా లేదనమాట. మంచి హైప్ అయితే వచ్చేసింది అనమాట మూవీపై ఈ టీజర్ రిలీజ్ అయిన తర్వాత. గంగమ్మ తల్లి జాతరకు సంబంధించిన సీన్స్ మాత్రమే టీజర్ లో రిలీజ్ చేశారనమాట. అయితే ఈ మూవీ రిలీజ్ కు ముందే సరికొత్త ఫీట్ ని అయితే సాధించిందనమాట. ఆ భాషలో విడుదల కానున్న తొలి తెలుగు చిత్రంగా అరుదైన రికార్డ్ అయితే క్రియేట్ చేసింది పుష్ప 2 మూవీ. మరింతకీ పుష్పరాజు అడుగు పెట్టబోతున్న భాష ఏది అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్. సాధారణంగా తెలుగు సినిమాలు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషలతో పాటు చాలా భాషల్లో రిలీజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఈ విషయం మనకు అందరికీ తెలిసిందే. అయితే సుకుమార్, అల్లు అర్జున్ వీరిద్దరు కాంబోలో వస్తున్న పుష్ప 2 మూవీ ఈ భాషలతో పాటు మరో భాషలో కూడా రిలీజ్ చేస్తున్నట్లుగా మేకర్స్ అయితే ప్రకటించేశారనమాట. ఇప్పటి వరకు తెలుగు సినిమా ఆ భాషలో రిలీజ్ కాలేదు. దీంతో ఈ ఘనత సాధించిన తొలి తెలుగు చిత్రంగా పుష్ప 2 మూవీ సరికొత్త రికార్డులను అయితే క్రియేట్ చేసింది. ఇంతకీ ఆ భాష ఏంటంటే బంగ్లా అన్నమాట. అవును, బంగ్లాదేశ్లో రిలీజ్ కాబోతున్న తొలి తెలుగు చిత్రం పుష్ప 2నే. అరుదైన ఘనతను సాధించింది పుష్ప 2 మూవీ. ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా కూడా బంగ్లాదేశ్లో రిలీజ్ కాలేదు. ఇప్పుడు పుష్ప 2 మూవీ రిలీజ్ కాబోతుంది అనమాట. మరి చూద్దాం, ఆగస్టు 15న రిలీజ్ కాబోతున్న పుష్ప 2 మూవీ ఏ రేంజ్లో రికార్డులను బ్రేక్ చేస్తుందో చూడాలి.